హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి జాబ్ విశేషాలు తీసుకొచ్చానండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారి యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ నోటిఫికేషన్ మీకోసం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఈ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వెలువడింది. వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జాబ్ వివరాలకు వెళ్తే వాకిన్ ఇంటర్వ్యూస్ నోటిఫికేషన్ 361 పోస్టుల కోసం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years కోసం విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ఇన్ బీడీఎల్ వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ అటెండింగ్ ద వాకిన్ ఇంటర్వ్యూ. వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా బీడీఎల్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ అనేది 24th January 2024 నుంచి స్టార్ట్ అయింది అండ్ February 14, 2024కి క్లోజ్ అవుతాయి. ఇక ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలి, కాంచన్బాగ్ యూనిట్, ఇబ్రహీం యూనిట్ హైదరాబాద్లో, బానూర్ యూనిట్ సంగారెడ్డిలో, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మరియు బెంగళూరు కర్ణాటకలో ఉన్నాయి. పోస్ట్ రిజర్వ్స్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్స్ సంబంధించిన 136 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ అండ్ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి 142 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ సంబంధించి 83 వేకెన్సీస్ కలవన్నట్టు. మొత్తం టోటల్ 361 సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ 136, 142 అండ్ 83 కింద డివైడ్ చేసి ఉన్నాయి. వేకెన్సీస్ సంబంధించినటువంటి క్యాస్ట్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మరియు దాంతోపాటు ఫిజికల్లీ డిజబిలిటీకి ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క పొజిషన్స్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఆర్ ఆఫీసర్స్ సంబంధించి 11 ఉన్నాయి. ప్రాజెక్ట్ డిప్లొమా అండ్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి 12, ఈ యొక్క డిజిగ్నేషన్లో 12 వాళ్ళకి ఉన్నాయి అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి maximum age limit for unreserved EWS categories 28 years as on February 14th. 28 years వాళ్ళకి ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి 5 years ఫర్ ద SC ST వాళ్ళకి, 3 years ఫర్ OBC అండ్ NCL వారికి, 5 years ఫర్ ఫిజికలీ డిజబుల్డ్ ఉన్న వాళ్ళకి 5 years ఉంది. అండ్ ఫిజికలీ డిజబుల్డ్ ఇన్ SC ST వాళ్ళకి 10 years ఉన్నాయి. 8 years వచ్చేసి OBC అండ్ NCLలో వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ బై 5 years ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ కమిషన్ ఆఫీసర్. 5 years అనేది ఎక్స్ సర్వీస్మెన్ అండ్ కమిషన్ ఆఫీసర్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ క్యాండిడేట్స్ హు ఆర్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిట్వీన్ 1980 అండ్ 89. వాళ్ళకి ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో డొమిసైల్గా ఉన్నారో వాళ్ళకి 5 years సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు చూసుకుంటే మనం ప్రాజెక్ట్ ఇంజనీర్స్ వాళ్ళ పైన విధంగా చెప్పినట్టుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంట్ అండ్ మెటలర్జీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ 60% ఇన్ BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ కోర్స్ 4 years ఆర్ ఇంటిగ్రేటెడ్ ME ఆర్ MTech కోర్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంట్, మెటలర్జీ ఫ్రమ్ AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ అనేది ఖచ్చితంగా BE, బీటెక్ చేసి వాళ్ళు ఉండాలి. 4 years ఎడ్యుకేషన్ చదువు ఉండాలి. డిఫరెంట్ రిలవెంట్ డిసిప్లిన్స్లలో వాళ్ళు చదువుకొని ఉండాలి. అండ్ మ్యాండేటరీ 60% అనేది వాళ్ళకి మెరిట్ అనేది ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పిన విధంగా ఫస్ట్ క్లాస్ 60% ఇన్ MBA మార్కెటింగ్లో ఉండాలి. దట్ టు బీ ఇన్ మార్కెటింగ్, ఫారెన్ ట్రేడ్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్. నాట్ ఓన్లీ MBA వాళ్ళే కాకుండా ఈ యొక్క మార్కెటింగ్లో కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎవరికైతే స్పెషలైజేషన్ ఉంటుందో వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే హ్యూమన్ రిసోర్సెస్ మెయిన్గా ఉందో వాళ్ళకి సంబంధించి 60% అనేది ఇక్కడ కూడా కంపల్సరీ చెప్పారు. ఆ యొక్క డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MBA కానీ, MSW కానీ, PG డిప్లొమా 2 years ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఇన్ HR, PM ఆర్ IR, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్ ఇందులో ఉత్తీర్ణులు అయి ఉండాలి. 60% మినిమం వచ్చి ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు పాస్ ఇన్ CA, ICAA ఆర్ కోర్స్ ఫ్రమ్
AIMA recognized institute or university, or first class 60% in MBA finance, 2 years or postgraduate diploma in finance discipline of 2 years. CA/ICAA కానీ MBA వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫినాన్స్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% అనేది మాత్రం వాళ్ళకి మెరిట్ ఉండాలి. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, సివిల్, మెటలర్జీ, కెమికల్, 3 years డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. 3 years డిప్లొమా అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో రిలవెంట్ డిసిప్లిన్స్లో వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్, మెటలర్జీ, కెమికల్, రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి ఎవరికైతే చూసుకుంటే డిగ్రీ కోర్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ కానీ డిగ్రీలో బీకామ్ కానీ కామర్స్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ ఎన్ అడిషనల్ qualification of 6 months computer course in office applications. Pass in intermediate with CA Inter, ICAA Inter, CS Inter, or any degree in science, economics with 1 year diploma course in financial management with minimum 6 months computer course in office applications. Project assistant human resources, degree in business administration, social welfare, PM and IR, personal management, HR, social sciences with minimum 6 months computer course in office applications. మరియు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటింగ్, కంప్యూటర్స్, మిల్ రైట్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, రేడియో మెకానిక్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ కిందకి వస్తాయి. వాళ్ళు ఐటీఐ చేసి ఉండాలి. ఈ ఒక స్పెషలైజేషన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉండాలి. వాళ్ళు ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పోస్ట్కి సంబంధించింది డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ కోర్స్ అనేది చేసి ఉండాలి వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ వస్తే క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఇండస్ట్రీ ఆఫీస్ యాజ్ ఆన్ February 14th of 2024. మినిమం 1 year వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా రిలవెంట్ ఇండస్ట్రీలో వాళ్ళకి లేదా రిలవెంట్ ఆఫీస్లో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 1 year కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే అప్రెంటిస్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తామని వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ డిఫెన్స్ ల్యాబ్స్ ఆర్ ఇండస్ట్రీస్, ఎక్కడన్నా డిఫెన్స్ ల్యాబ్స్లో కానీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి కన్ఫర్మ్డ్ బేస్డ్ ఆన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్, ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ లాస్ట్ పే స్లిప్స్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ కానీ లాస్ట్ పే స్లిప్స్ ఇచ్చిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మ్యాండేటరీ శాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్, శాలరీ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో వచ్చేసి డాక్యుమెంట్స్ చూసుకుంటే మనము శాలరీ రిసీవ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, పిఎఫ్ స్టేట్మెంట్ కానీ, ఈఎస్ఐ స్టేట్మెంట్, అది 1 yearకి సంబంధించినటువంటి స్టేట్మెంట్, అండ్ లాస్ట్ పే స్లిప్స్, ఇవి ఇందులో పేర్కొన్నటువంటి ఏదైనా కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కింద శాలరీ ప్రూఫ్స్ని కింద వాళ్ళు ఇవ్వచ్చు, సబ్మిట్ చేయొచ్చు. అకాడమిక్, టీచింగ్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ అప్రెంటిస్ చేసిన వాళ్ళని మాత్రమే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయబడుతుంది. అకాడమిక్లో కానీ, టీచింగ్లో కానీ, ఇంటర్న్షిప్లో, ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైతే డ్యూరింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు చేసిన వాటిని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ అనేది చేయడం అనేది జరగదని చెప్తున్నారు. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్ అపాయింటెడ్ ఆర్ ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇన్ బీడిఎల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అబోవ్ పోస్ట్. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పేర్కొన్నటువంటి పోస్టులలో బీడిఎల్లో పనిచేసేది ఉంటే మాత్రం ఈ యొక్క పోస్టులకి వాళ్ళు అర్హులు కాదు అని చెప్తున్నారు. టెన్యూర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ముందుగా మనం చెప్పుకున్నట్టుగా 4 years ఉంటుంది. విల్ బి ఎంగేజ్డ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అప్ టు ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 years. 1 year వరకు మినిమంగా ఉంటుందని చెప్తున్నారు, అప్ టు ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్
4 years అని చెప్తున్నారు వాళ్ళు. ఇక రెమ్యునరేషన్ వస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి 30,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 33,000, థర్డ్ ఇయర్ వచ్చి 36,000, ఫోర్త్ ఇయర్ వచ్చి 39,000 రూపీస్. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి 3,000 రూపీస్, ఎవ్రీ ఇయర్ 3,000 రూపీస్ కింద వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ 25,000 రూపీస్, సెకండ్ ఇయర్ 26,500, థర్డ్ ఇయర్ వచ్చి 28,000, ఫోర్త్ ఇయర్ వచ్చి 29,500. ఈ విధంగా ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ కిందకి వచ్చి 23,000 రూపీస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చి 24,500, థర్డ్ ఇయర్ 26,000 అండ్ ఫోర్త్ ఇయర్ 27,500 అనేది వాళ్ళకి ఇస్తారని చెప్తున్నారు. In addition to the consolidated remuneration to the above post, an amount of 10,000 per year will be paid toward expenses like medical insurance premium, attire allowances, stitching charges, footwear allowances, etc. రిజర్వేషన్స్, కన్సెషన్స్ అండ్ రిలాక్సేషన్స్ ముందుగా చెప్పుకున్నట్టుగా ఏజ్ రిలాక్సేషన్స్ కానివ్వండి, ఆ ఒక మిగతా రిలాక్సేషన్స్ సంబంధించిన అన్నీ కూడా క్రీమీ లేయర్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి ఏ విధంగా ఉన్నాయనేది కూడా డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అప్లికేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ విత్ దేర్ డీటెయిల్స్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ కెరియర్స్ కాలమ్ ఆఫ్ బీడిఎల్. బీడిఎల్ ఒక వెబ్సైట్లో కెరియర్ అనే కాలంలో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ కింద వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్స్ ఫ్రమ్ 24th January. ముందుగా చెప్పుకున్నట్టుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 24th Januaryకి ఓపెన్ అవుతుంది అండ్ క్లోజెస్ బై 14th February. అప్లికేషన్ ఫీజు అనేది ఉంది ఇందులో. ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి 300 రూపీస్ ఉంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్కి 200 రూపీస్ ఉంది. అది కూడా చూసుకుంటే ఈ యొక్క ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలని చెప్తున్నారు. ప్లస్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు కేటగిరీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్. ఈ యొక్క ముందుగా చెప్పుకున్నట్టుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్మెన్స్కి ఈ యొక్క ఫీజ్ ఎగ్జెంప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. Candidate should attend the walk-in interview along with the following self-attested certificates, documents. వీళ్ళన్ని కింద చెప్పిన విధంగా కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 set of ఫోటో కాపీ తీసుకొని రావాలని చెప్తున్నారు. ఆన్ ఏ షెడ్యూల్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎట్ రెస్పెక్టివ్ ప్లేస్ అండ్ బ్రింగ్ ద ఒరిజినల్స్ ఫర్ వెరిఫికేషన్. జిరాక్స్ కాపీతో పాటు ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ప్రింట్అవుట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ స్లిప్. ఎవరైతే ఈ ఆన్లైన్లో బీడిఎల్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక జనరేట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ స్లిప్ ఉంటుందో దాన్ని డ్యూలీ ఫిల్ ఇన్ బయోడేటా ఫామ్ బై అఫెక్సింగ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ టు బి డౌన్లోడ్ ఫ్రమ్ ద బీడిఎల్ వెబ్సైట్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫాము, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, 10th మెమో, ఇంటర్మీడియట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, IETI అలాంగ్ విత్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, NSA సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అన్నీ కూడా తీసుకొని రావాలి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా తీసుకొని రావాలని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ ప్లస్ 3 months ఆఫ్ పే స్లిప్స్ కూడా తీసుకొని రావాలంటున్నారు. శాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కింద ముందుగా చెప్పినట్టుగా మనం ప్రావిడెంట్ ఫండ్ కానీ, ESI మెంబర్షిప్ కానీ, శాలరీ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్, 1 year స్టేట్మెంట్ కూడా తీసుకొని రావాలి అని చెప్తున్నారు. Wherever CGPA, OGPA, CPI, DGPA or letter grade in qualifying degree, ఈ యొక్క పర్సంటేజెస్ సంబంధించినటువంటి లెటర్ గ్రేడ్ సిస్టంలో పాస్ అయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించినవి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని రావాలని చెప్తున్నారు. Walk-in selection process will be carried out conducted as per the following schedule ఎట్ రెస్పెక్టివ్ ప్లేసెస్. మనము ముందుగానే చెప్పుకున్నాము ఫర్ వేకెన్సీస్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఆఫీసెస్. బీడిఎల్ కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలి, బీడిఎల్ కంచన్బాగ్ యూనిట్, బీడిఎల్ ఇబ్రాహీంపట్నం యూనిట్ హైదరాబాద్ తెలంగాణ సంబంధించిన స్టేట్లకు సంబంధించినవి, బీడిఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఎట్ ADE బెంగళూరు కర్ణాటక సంబంధించినవి,
పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్స్కి 17th ఫిబ్రవరి ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్కి సండే ఫిబ్రవరి 18th రోజు వాళ్ళకి వచ్చేసి బీడిఎల్ కంచన్బాగ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ బీడిఎల్ బానూర్ యూనిట్ సంగారెడ్డికి సంబంధించి 21st ఫిబ్రవరి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్, ట్రేడ్ అసిస్టెంట్స్ సంబంధించి 22nd ఫిబ్రవరి రోజు అక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూనిట్, విశాఖపట్నం సంబంధించినటువంటి యూనిట్లో 25th ఫిబ్రవరిలో అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్తారు. Interested candidates who possess required qualification and relevant experience subsequent to online registration should reach the respective venue as per the above mentioned schedule by 8:30 hours along with all the documents. Please note the candidates will not allowed after 12:30 hours. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ వెన్యూస్కి వాళ్ళు 8:30 లోపు విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ వాళ్ళు ఉండాలి. వాళ్ళకి 12:30 వరకు మాత్రమే టైం ఉంటుంది. దాని తర్వాత 12:30 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రం అలౌ చేయమని చెప్తున్నారు. At the interview venue, applications along with the supporting documents will be scrutinized to ascertain the eligibility of the candidates. Candidates who fulfill all the requisite parameters and qualification requirements will only be permitted to appear for the interview. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే డాక్యుమెంట్స్ తీసుకొని వస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అక్కడ స్క్రూటినీ చేస్తారని చెప్తున్నారు. ఆ స్క్రూటినీలో క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అలౌ చేస్తామని చెప్తున్నారు. మిగతా వాళ్ళని అలౌ చేయమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ తీసుకోండి. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్తే బాగుంటుంది. For all posts mentioned above, interviews will be conducted only for the shortlisted candidate on the same day or later day. ముందుగా చెప్పినట్టుగా ఈ ఇంటర్వ్యూస్ మాత్రం వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఆ రోజైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, లేదంటే తర్వాత రోజైనా మాత్రం ఇంటర్వ్యూస్ చేస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ఒక నోట్ ఇచ్చిన దాని ప్రకారం క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు స్టే ఫర్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ దెన్ ఏ డే ఎట్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్తో మాత్రమే ఉండాలి. కంపెనీ ఎటువంటి వాళ్ళకి టీఏడిఏలు ప్రొవైడ్ చేయదని చెప్తున్నారు. సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళకి వెయిటేజ్ వచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ పర్సంటేజ్ secured in educational qualification in the relevant discipline. For each percentage of qualification will allocate 0.1 marks. However, maximum marks will be allotted is 75 only. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వెయిటేజ్ వచ్చి 75 మార్క్స్ తీసుకుంటారు. రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ కింద తీసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్. ఈ రేషియోలో వాళ్ళ యొక్క వెయిటేజ్ని తీసుకొని 100 మార్క్స్కి పూర్తి చేసుకొని ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటామని చెప్తున్నారు. మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే వాళ్ళు చెప్పేది ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బీ యాజ్ ఆన్ February 14th వరకు ఏజ్, క్వాలిఫికేషన్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. క్యాండిడేట్ హూ రిజిస్టర్ ఆన్లైన్ విల్ ఓన్లీ బీ పర్మిటెడ్ టు అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో బీడిఎల్ వెబ్సైట్లో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూని అటెండ్ కావటానికి పర్మిషన్ ఇస్తారు. వితౌట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లిప్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంకా వివరాలకు వెళ్తే ద పోస్ట్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years ఓన్లీ ఆన్ ఎక్స్టెండబుల్ బేసిస్. అంటే వాళ్ళు 4 years వరకే ఉంటుంది, అది కూడా ఎక్స్టెండబుల్ బేసిస్ కిందనే ఉంటుంది. మినిమం 1 year అని చెప్పారు, అది 4 years వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తామంటున్నారు. చెప్పినట్టుగా టీఏడిఎల్ మాత్రం ఎటువంటి కూడా క్యాండిడేట్స్కి పే చేయమని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పొసెస్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్. ఖచ్చితంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరగాలి. దానికే వాళ్ళు కరస్పాండెన్స్ కానీ ఏ కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఈ మొబైల్కి, ఈమెయిల్కి మాత్రమే పంపిస్తామని చెప్తున్నారు. వెయిట్ టిల్ February 14th వరకు వెయిట్ చేయకుండా ముందుగానే మీరు అప్లై చేసుకోండి, రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఫర్ ఎనీ ఆఫ్ ద మోర్ డీటెయిల్స్ ప్లీజ్ గో త్రూ విత్ దిస్ నోటిఫికేషన్. ముందుగా ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి, అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్
ఈ యొక్క పోస్ట్ మీకు నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.